ధన్యవాదాలు హరిబాబు గారు. నెక్స్ట్ సాయిరాం రెడ్డి. బాలసాగరం నుంచి ఈరోజు సైకిల్ తొక్కుంటూ ఇక్కడికి వచ్చి చదువుతున్నాము. ఎలిమెంటరీ స్కూల్ ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదివాము. సుబ్బమ్మ మాతాజీ గారు, నాగలక్ష్మి మాతాజీ గారు, భాషా సార్ బాగా గుర్తుంటారు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి చాలా హెల్ప్ చేసింది వాళ్ళే. ఫస్ట్ పేరెంట్స్, తర్వాత ఉపాధ్యాయులు. సారు మనల్ని చేతి మీద ఇట్లా ఎనికి తిప్పించి కూడా స్కేల్తో కానీ ఈత బెత్తలతో కొట్టేవారు. బట్ ఆ రోజులు గుర్తు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ నేను ఈరోజు మంచి పొజిషన్లో ఉండడానికి నేను ఇంకా హిందీ కూడా నా పిల్లలకి నేను నేర్పించుకోగలుగుతాను బికాజ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మిగతా అధ్యాపకులు అందరూ, రామకృష్ణ సార్ గారు మ్యాథ్స్ నేర్పించారు, రామాంజనేయ సార్ గారు, ఎన్ఎస్ సార్, అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. బికాజ్ మీ పిల్లలాగా మమ్మల్ని పెంచారు, క్రమశిక్షణతో మంచి పాఠాలు నేర్పించారు, సంస్కృతము, సదాచారాలు. యూనో ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ టు తెలుగులో మాట్లాడలేకపోతున్నాను. యాక్చువల్లీ మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా తెలుగులో మాట్లాడాలి 1 minute ఆ 2 minutes అనే కాంపిటీషన్ కూడా ఉండేది. బట్ నో బడీ వర్ సక్సెస్ ఇన్ ఐ మీన్ నా పిల్లలు కూడా నేను ఇంకా నేర్పించుకోగలుగుతున్నాను. ఎందుకంటే మన రూట్స్, ఈ సంస్కృతి సంప్రదాయాలు, బొట్టు పెట్టుకోవాలా, ఉదయం లేస్తానే స్నానం చేయాలా, స్నానం చేసిన తర్వాత దేవుని మొక్కుకోవాలా, బొట్టు పెట్టుకోవాలా. సో ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకొని రావాలా. స్కూల్కి వచ్చేటప్పుడు యూనిఫామ్ కరెక్ట్ ఉండాలా, బ్యాడ్జ్ పెట్టుకోవాలా, బెల్ట్ పెట్టుకోవాలా. సో ఇవన్నీ మనకు నేర్పించారు. ఎందుకంటే మన రూట్స్ కరెక్ట్గా ఉంటే మనం మంచి ఎదుగుదల ఉంటుంది. సొసైటీలో మనం కూడా నలుగురికి చెప్పగలుగుతాం. సో దట్స్ వేర్ అవర్ రూట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన మిత్రులు ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ చేయడానికి చాలామంది చాలా కృషి చేశారు. మా ఇద్దరికి మేమేం చెప్పుకోవడం అవసరం లేదు. ఓకే, మిగతా వాళ్ళందరూ శివకుమారు, సుదర్శన్ రెడ్డి, మురళీకృష్ణ, అందరూ హైమావతి, నారాయణమ్మ కొట్టినా పర్వాలేదు. అందరూ మంచి క్వశ్చన్ ఉన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్. నేమ్ రాఘవేందర్ రెడ్డి. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను సార్. థ్యాంక్ యూ. అన్నీ గుర్తొస్తున్నాయి. భయం కనిపిస్తుందా నీకు? ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ప్రస్తుతము. గుర్తుంది సార్, హెచ్ఎం సార్ పొద్దున్నే నన్ను లేపి స్కూల్కి వచ్చేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత రీచ్ అయ్యేవాడిని ఇక్కడికి. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. అందరినీ కోసం కలిసినందుకు, ఆర్గనైజర్స్ ఈ ఏర్పడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన పాఠశాల ఉపాధ్యక్షులు, అధ్యక్షులుగా పనిచేసిన ఊరికి ఎల్లవేళలా మన పాఠశాల శ్రేయస్సును కోరే ఏకైక వ్యక్తి వేణుగోపాల్ గారు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ప్రతి కార్యక్రమానికి ముందే ఉండి నడిపిస్తారు. వారు ఇక్కడ మన కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. తర్వాత నా పక్కన ఎదురూరు సుధాకర్ రావు సారు, ప్రస్తుతం ప్రభుత్వ ఉన్న పాఠశాలలో కొండుపల్లె ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు, ప్రధానోపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారు. సారీ స్కూల్ పాఠశాలలో విద్యాపీఠ ప్రతినిధి, ప్రస్తుతం సమితి కోశాధికారిగా పనిచేస్తున్నారు. ఇదే పాఠశాలలో దాదాపు 8 సంవత్సరాలు పనిచేశారు. అక్కడ మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో కూడా మన శిశు మందిలో పనిచేశారు. వారు వేరే చోటికి వెళ్ళవలసింది సేవా కార్యక్రమం సంబంధించి. ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు
శ్రీ రామలింగారెడ్డి గారు, మరి వీళ్ళ ఆచార్యులందరికీ కూడా నా యొక్క నమస్సులు. వీరందరూ నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి నా యొక్క ఆశీస్సులు. మీరు ఈ యొక్క మీ రాబోయే జీవితాలంతా కూడా బాగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము ఉన్నప్పుడు ఒక 12 సంవత్సరాలు ఇక్కడ చదివిన వాళ్ళు అయితే మమ్మల్ని చూసి ఉండొచ్చు. 6 నుంచి 10, 7 నుంచి 10 అయితే చూసి ఉండకపోవచ్చు. 98 వరకు నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. 96లో వేరే చోటు స్థానానికి వెళ్ళాము. చివరగా ఇక్కడ పనిచేసి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు చేయొచ్చండి. ఒకసారి మెయింటైన్ చేసే 1, 2, 3 వీళ్ళకందరూ ఒకసారి చెప్పలు కొట్టారంతా. చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమం. మనం ఏ కార్యక్రమం వెళ్ళినా, ఏ కార్యక్రమం భాగం పాల్గొన్నా కానీ ఏదో విషయం నేర్చుకుంటాం. అట్లాంటి మీ యొక్క జీవితాలకు విద్యామందిరం పునాదులు వేసి మీరు మళ్ళీ ఒకసారి 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే అప్పుడుగా బాగుంటుంది. సరే, అనేక విషయాలు మీరు 10 ఏళ్ళు చదివినా, 5 ఏళ్ళు చదివినా, 7 ఏళ్ళు చదివినా, 8 ఏళ్ళు చదివినా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి ఇప్పుడు కోర్సు వేలు కట్టించుకొని చేస్తూ ఉన్నారు. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండా చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివినారు కాబట్టి ఎన్నో విషయాలు మీకు తెలుసుంటే ఆచారాలు నేర్పిస్తుంటారు. వాటిని మీరు సమాజం తీసుకుని వెళ్ళి మీరంతా భారతీయ విద్యామందిరం వదిలినటువంటి బుల్లెట్స్, మీరంతా భారతీయ విద్యామందిరం బుల్లెట్స్. మనం సమాజానికి ఉపయోగపడాలా. భారతీయ విద్యామందిరం స్థాపించిన ఉద్దేశము సమాజంలో మార్పు తేవాలి. కాబట్టి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనం సమాజంలో మార్పు తీసుకోవాలి. ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, ఇది స్థాపించాల్సిన అవసరం లేదు. కాబట్టి భారతీయ విద్యాన్ని స్థాపించాలంటే సమాజంలో మార్పు కోసమే స్థాపించారు. అది గుర్తుపెట్టుకోండి. చిన్న మనవి, పర్యావరణ మీరు అన్నిగా భావించవద్దు. ప్లాస్టిక్ వాడకూడదు. మనం ఈరోజు మీరు కలిసిన సందర్భంగా మీరిద్దరు కూడా ప్లాస్టిక్ వాడమని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసుకొని మనం ఎక్కడ వెళ్ళినా మనం వెంబడి ఒక స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాస్ తీసుకొని పోవాలా. ఒక భారతీయ విద్యామందిర విద్యార్థిగా ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటూ నేను వేరే కార్యక్రమం ఉన్నందువల్ల వెళ్ళాల్సి ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి. సో నేను అక్కడ ఫుల్గా 10 రోజులు ఎంజాయ్ చేశాను, కానీ రాయడం మర్చిపోయాను. సో బుక్ కూడా ఊర్లోనే మర్చిపోయాను, కోయలకుంటలో మా అమ్మమ్మ గారి ఇంట్లో. సో రిటర్న్ వచ్చే మర్చిపోయానని ఇంట్లో చెప్పాను. ఆళ్ళగడ్డ వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు బాగా సీరియస్గా తీసుకుని బుక్ మర్చిపోయినాడు, స్కూల్లో ఇవ్వాలి కదా అని. సో ఎవరైనా కోయలకుంట్ల నుంచి ఎవరైనా వస్తే తెలుసుకుందాం అనుకుంటే ఈసారి వచ్చేవాడు. సుధాకర్ సార్ వస్తున్నారు. సో సుధాకర్ గారు బస్సులో బుక్ తీసుకొని వచ్చారు, మా ఇంటికి వచ్చారు. నేను కలెక్ట్ చేసుకునేటప్పుడు మా అమ్మతో అంటున్నాడు, మా అమ్మ మా నాన్నతో, ఇది ఏం బుక్ అండి అని అడిగాడు. సో మా వాడు చాలా కష్టపడి అవన్నీ రాశాడండి, మొత్తము చాలా కష్టపడి రాశాడు, ఆ బుక్ అయింటుంది. సో ఆయనకు డౌట్ వచ్చింది, ఇదేం రాయలేదని. సో మా అమ్మ నాన్నకు తెలియదు కదా. సో అందుకే ఆయన చాలాసార్లు అడిగాడు. సో ఏదో బుక్ ఇది ఖాళీగానే ఉంది కదండి అంటే తర్వాత అనుకున్నాం, నేనేం రాయలేదని. మా అమ్మ నాన్నకు తెలియదు కదా. సో ఆయన పాపం ఏదో రాశాడు, మీ వాడు ఏం రాశాడు అని అడిగితే మా వాడు ఫుల్గా రాశాడండి అని చెప్పాడు పాపం. తర్వాత రిలీజ్ అయినది. సో ఆయన ఎందుకు అడిగాడు అన్నిసార్లు క్వశ్చన్ అంటే తర్వాత మా అమ్మ నాన్న వాయించుకున్నారు నన్ను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినాను. ఇక్కడ అంతా వదిలేండి, నాకు ఎక్కువ చెప్పడానికి రాదు. హరిప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. సాదర్ భాష గారిని వేదిక. ప్రస్తుత కమిటీ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్కారం చేయాలి. సో నేను పేర్లు పిలుస్తాను, వాళ్ళు వచ్చి సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. సభకు చేసిన మురికి వేణుగోపాల్ గారు ప్రసంగిస్తారు. విచ్చేసిన మా ప్రబంధకారిణి సభ్యులకు 2005 సంవత్సరం యొక్క బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులకు, ఆచార్యులకు మీకందరికి కూడా నా నమస్సుమార్జనులు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే మన భారత ప్రభుత్వము జాతీయ యువజన దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మీకందరికీ కూడా ప్రేరణ అదే. ఒక్కటైతే మేమైతే చెప్పగలము, మీరు భారతీయ విద్యామందిరం అంటే సరస్వతి విద్యాపీఠం యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఈ భారతీయ విద్యా చదివిన వీళ్ళందరికీ మానసిక ధైర్యము అపారంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుంచే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే స్థాయి ఇక్కడ అభ్యసించడం అనేది జరుగుతుంది. ఎంత కష్టం వచ్చినా కూడా నిర్వీర్యం అయిపోకుండా పోరాడడం అనేది మీరు చేస్తూనే ఉంటారు. ఈరోజుండే యువతలో, ఈరోజు పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళలో, ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదివిన వారికి సర్టిఫికేట్స్ అయితే వస్తాయి, కానీ మానసిక స్థైర్యము మీతో పోటీ పడలేరు. అది అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా విలవిలలాడిపోతున్నారు. సైకాలజిస్ట్ దగ్గరికి పోతున్నారు. తర్వాత వచ్చేసి భార్యాభర్తలు అయితే డైవర్స్ పోతున్నారు. తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. దీనికి కారణం ఏమంటే కష్టం అనేది చూడలేదు. డబ్బు అయితే చూసిండొచ్చు, మీకంటే ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉన్నత స్థాయిలో సర్టిఫికేట్స్ ఉండొచ్చు, అసలైంది వాళ్ళకి లేదు. కానీ అలాంటిది మన యొక్క భారతీయ విద్యామందిరంలో ఏమాత్రము వాణిజ్యపరమైన ఆలోచనలు లేకుండా మంచి అంటే విద్యార్థులు ఎన్ని ఆటుపోట్లు అయినా తట్టుకునే స్థాయి వీరికి రావాలని చెప్పి చిన్నప్పటి నుంచి మీకు నేర్పించడం అనేది జరిగింది. మీరు అనుభవించుంటారు. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని దాంట్లో వెనకబడి ఉండొచ్చేమో కానీ ఫ్యూచర్లో మనదే లైఫ్, ఇక్కడ చదివిన వాళ్ళకే లైఫ్. అందుకు కాబట్టి మీరంతా చాలా అదృష్టవంతులు. ఈరోజు మంచి రోజును మీరు సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు రాసినారు, ఏమని రాశారు? 2505వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి రాసినారు. మీలో అంటే మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానీ, మీతో పాటు చదివిన విద్యార్థులు కానీ మధ్యన మీకు డిఫరెన్సెస్ ఉండొచ్చేమో, కానీ ఏదైనా వాళ్ళకి సమస్య వస్తే మీరు ఉన్నత స్థాయిలో ఉంటే, చేసే స్థాయిలో ఉంటే తప్పనిసరిగా కూడా ఆర్థికంగా అయితేనేమి, మాట సాయం అయితేనేమి మీరు చేసుకోవాలా. ఈ ఆత్మీయ సమ్మేళనాలు అంటే ఊరికొచ్చి గెట్టుగెదరగా ఏదో తలా కొంత డబ్బులు వసూలు చేసి అందరం కలిసి ఆ మాట అని చెప్పి చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఒకరికొకరు సహాయపడతారనే ఆలోచనతోనే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత మన యొక్క స్కూల్ పరిస్థితి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే మన యొక్క సంస్కృతి ప్రకారము మనము మామూలుగా మాతృభాషలోనే ఆ విధంగా ఇక్కడ మలసబడడం అనేది జరిగింది. ఒకవేళ డబ్బు ఎక్కువ కానీ తక్కువ కానీ మీరు ఈరోజు చెప్తున్నారు, స్వామి వివేకానందుడు ఎన్ని కష్టాలు అనుభవించాడో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన జీవించింది కూడా 39 సంవత్సరాలు మాత్రమే. భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినాడు.
మన ఆధ్యాత్మిక చింతన అయితేనేమి, తర్వాత తత్వం అయితేనేమి, తర్వాత వేదమాలు అయితేనేమి, ప్రపంచంలో ఉండే దేశాలకందరికి కూడా సాటి చెప్పినారు. ఆయన కోరుకునేది కూడా అదే. యువతలో ప్రేరణ రావాలా, యువతలలో మార్గదర్శనం కావాలా. యువత తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఈరోజు ఇంకొకటి కూడా ఉంది. ఏముందంటే ప్రపంచంలో అత్యధికంగా యువకులు ఉండే దేశం ఏమంటే మన భారతదేశము. ఏమి చేసినా కూడా మనము మార్చుకునేదానికి అవకాశం ఉంది, దేన్నైనా పోరాడడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉండే సిస్టమ్స్ను మీరు అవలంబించి మీరు భారతదేశానికి, సమాజానికి మీరు ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకైతేనేమి, ఈ స్కూల్కి అయితేనేమి ఏదో విధంగా సాధ్యమైనంత వరకు, మీకు చేతనైనంత వరకు సర్వీస్ చేయండి. వీలైతే ఆర్థికంగా ఉపయోగపడండి. మేము కోరేది ఒకటే రిక్వెస్ట్. ఎంతమందో ఎన్నో చూస్తుంటాం, ఎన్ని విధాలనో సతమతమైపోతున్నారు. నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చైర్మన్గా ఇక్కడ ఆర్రగడ్డ నేను జ్యూరిస్డిక్షన్లో ఉన్నాను. చిన్న చిన్న విషయాలకు అపోహలతో భార్యాభర్తలు కొట్లాడి డైవర్స్కి వచ్చేసి నానాక చింతలు పడుకుంటూ నానాకవన్నీ చేసుకుని జీవితాలను నాశనం పెడుతున్నారు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ పుట్టిన పిల్లలు అనాథలు అయిపోతున్నారు. సో అలాంటి పరిస్థితి మీకు రాదు అని చెప్పి గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. మనం ఏమైతే ఇక్కడ నేర్చుకున్నామో సమాజానికి ఏదో విధంగా మీరందరూ కూడా ఉపయోగపడాలి. చదువు చెప్పిన ఈ యొక్క స్కూల్ యొక్క పరిస్థితిని కూడా ఆలోచన పెట్టుకొని మీరు ఏదో విధంగా దీనికి సహాయం చేయాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మనస్పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. హై స్కూల్ హెడ్ మాస్టర్గా 2020లో కొండపల్లి హై స్కూల్ రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి ఈ పాఠశాల యొక్క ప్రబంధకాని కమిటీలో సహాయకారిగా ఉంటాను. ఈ 2004-2005 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆర్గనైజర్స్కు, ఇందులో పాల్గొనేటువంటి పార్టిసిపెంట్స్ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చదివి జీవన విలువలతో, నైతిక విలువలతో గట్టిగా పునాదులను వేసుకొని బయటికి వెళ్ళి మీ జీవన గమనంలో మీరు పోరాడుతున్నారు. ఎందుకంటే మనిషి అన్న తర్వాత సాంఘిక జీవి. సమాజంలో మనం ఏం ధారణ చేసుకున్నామో ఆ ధారణ చేసుకున్నటువంటి వాటిని ప్రాక్టికల్గా తీసుకొని వచ్చుకొని మనం సంతృప్తిగా బతకాలి, ఇతరులను కూడా సంతృప్తి పరుస్తూ ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా గొప్ప విలువలతో కూడినటువంటి విద్యను, మన భారతీయ యొక్క సాంస్కృతిక నాగరికత ప్రత్యక్షమయ్యేటువంటి విద్యాభ్యాసాన్ని, విలువలను మీ సొంతం చేసుకొని మీరు బయటికి వెళ్ళి మీ యొక్క వివిధ రంగాలలో స్థిరపడిపోయి కుటుంబాలతో జీవిస్తున్నటువంటి మీరందరూ కూడా ఒక విషయం పెట్టుకోవాలి. మానవత్వం ఉంటుంది కాబట్టి నేను ఎంత సుఖంగా ఉన్నానో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి భావనతో మనం ఏ వృత్తిలో ప్రవేశించినామో, ఏ కార్యక్రమం చేస్తున్నామో దాంట్లో మనసా వాచ కర్మణ సంతృప్తిగా పనిచేస్తూ ఇతరులకు కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనలాంటి మానవులకు అందరికీ కూడా మనం ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపయోగపడాలనేటువంటి తపనతో, వాళ్ళు మనలాంటి మనుషులే కాబట్టి వాళ్ళ ద్వారా మన పేరు వాళ్ళ నోటి గుండా వచ్చేటట్లుగా మన యొక్క జీవన విధానం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే అమూల్యమైన జీవితాన్ని కూడా అమూల్యంగా, వజ్రతుల్యంగా
పుణ్యంతో కూడుకున్నటువంటి జీవనంగా మార్చుకోవాలనేది మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏ రంగంలో స్థిరపడినా, ఎక్కడ స్థిరపడినా కానీ సమాజానికి, ముఖ్యంగా మీరు మీ చుట్టూ ఉన్న సమాజానికి కానీ నేను ఏ విధంగా ఉపయోగపడతాను, నా వల్ల ఏమైనా పని జరుగుతుందా, నా వల్ల ఉపయోగపడుతుందా అనేటువంటి భావనతో ఆలోచించి అడుగులు వేసి ఆ విధంగా మీరు పుణ్యాత్మలు కావాలనేది నా యొక్క అభిలాష, ఆ కోరిక. అందుకోసమే నేను ఒక చిన్న కథ ఒక నిమిషంలోనే అయిపోతుంది. ఒక గురువు ఉంటాడు. ఆ గురువుకు అద్దం పెడితే ఆ అద్దంలో ఆ మిత్రులో ఉన్నటువంటి గుణాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ గుణాలు కనిపించినాయంట. సరే అనుకున్నాడు. సరే ఈ మిత్రుడు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన ఎదురుగా పెట్టినాడు. చూస్తే వాళ్ళలో కూడా ఇటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేష గుణాలు ఏ ఒకటి ఉన్నాయి అనేది దాంట్లో కనిపించింది. ఆయనకు అర్థం కాలే శిష్యునికి, ఏమిటి అందరిలో ఏ గుణాలు ఉన్నాయా, సమాజం అంతా ఇట్లే ఉందా అనేటువంటి భావన వచ్చేసి దీని గురించి అడగాలని చెప్పి మళ్ళా గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు గారు, మీ ఇచ్చిన అర్థం చూస్తే గినా సమాజంలో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఇట్లే ఉంది, ఏం దీనికి కారణం అంటే, శిష్యుడా నేను నీకు ఇచ్చింది ఎదుటి వాళ్ళుగా చూడడానికి కాదు, నీ ఎదురుగా ఎంత చేయగలము అని చెప్పి మనం ఆలోచించుకొని విధంగా మీరు అడుగులు వేయాలని చెప్పి ఆశిస్తూ వేస్తారని చెప్పి ప్రగాఢంగా ఈ పాఠశాలలో చాలా రోజుల తర్వాత ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గతంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. ఒక మంచి వాతావరణం ఇక్కడ కనబడుతోంది. అటువంటి సందర్భం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు వెంకటరావు గారు పూర్వ విద్యార్థి. మీలాగే ఆయన కూడా ఇక్కడే చదువుకున్నారు. ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పాలనిపించింది నాకు, అందుకే చెప్పాలనుకుంటున్నాను. వారు ఈ స్కూల్లో చదువుకొని ఇప్పుడు ప్రస్తుతం పాఠశాల పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా కొంత అవగతం అయి ఉంటుంది. కానీ ప్రస్తుత సంవత్సరంలో ఆయన స్కూల్కి ఒక ఆటో కొనివ్వడం జరిగింది. అలాగే ఆ డ్రైవర్కు ఇచ్చేటువంటిది వేతనం కావచ్చు, దానికి ఉన్నటువంటి ఏదైతే ఖర్చు సుమారుగా దాదాపు 2 లక్షల పైనే ఇప్పటికే 2.5 లక్షలు అయిపోయింది. అసలు ఎలా అంటే నాకు మాటలు రావట్లేదండి నిజంగానే. మాతాజీ పిల్లలు ఆటో ఫీజులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిదానంగానే అడగండి, తర్వాతనే తీసుకుందాం. పేరెంట్స్ని కానీ ఏది ప్రెషర్ పెట్టకండి. మనకి పాఠశాల నిలబడాలి, సంఖ్య రావాలి, ఎంత తాపాత్రయం అంటే అంత. అసలు నిజంగా నేను వెళ్ళిపోదామో అనేటువంటి దశలో ఆయన ముందుకొచ్చారు. అందుకని నేను చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా నాకు వేణుగోపాల్ గారు వచ్చిన కొత్తలో కూడా అంతకుముందు ఉన్నటువంటి కార్యదర్శి గోపాలరావు గారు కావచ్చు, ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, ధైర్యం ఇచ్చారు. పర్వాలేదు మేమందరం ఉన్నామని. ఈ విషయం నేను పూర్వ విద్యార్థి గురించి వెంకటరావు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీలాంటి వ్యక్తే కదా అతను కూడా. అంటే ఒక మొక్క వాడిపోకూడదు అనేటువంటి ఆలోచన నా మనసులో కూడా అదే ఉందండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలియదు. అంటే ఏదో రుణానుబంధం ఉంటేనే ఇక్కడికి వచ్చి ఉంటాను. నా జీవితం మొత్తం అంతా బేతంచెర్ల. 25 సంవత్సరాల నుంచి ఈ సంస్థలోనే పనిచేశాను. 95 నాది. కారణం ఏదైనప్పటికీ నేను 2005లో వర్క్ చేశాను. 96లో నేను సంస్థలోకి వచ్చాను. ఇక్కడే జీవితం అంతా కూడా అయిపోయింది. అందుకే మాకు ఈ సంస్థలన్నా ఎక్కడున్నా మా స్కూల్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అందుకే ఈ సంస్థలో నేను పనిచేయగలుగుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా, మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎక్కడున్నా పాఠశాలకు వెళ్ళండి. మీరున్న చోట్లలో మా సంస్థలు ఉంటాయి, పాఠశాలలు ఉంటాయి. అవి కూడా మన భారతీయ విద్యా మందిరాలే. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ వెంకటరావు సార్ ఒక 2 మాటలు విద్యార్థులు. శరణ్య భవాబ్దిపోత శ్రీ లక్ష్మీ నృసింహ శరణం ప్రపద్య.
మన ఈ ప్రాంతం అంతా ఆలుగడ్డ తాలూకా అంతా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధే. స్వామి ఆశీస్సులతో మనం అంతా ఈ పొద్దు జీవిస్తూ ఉన్నాం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య దేవతాభ్యో నమః, శ్రీ గురుపాదుకాభ్యో నమః. ముందుగా దైవాన్ని స్మరించాలి, తర్వాత తల్లిదండ్రులను స్మరించాలి, తర్వాత మనకి ఎవరైతే గురోపదేశం చేశారో ఆచార్య దేవతాభ్యో నమః, ఆచార్యుకి పాదాభివందనం. తదుపరి మన విద్యా సంస్థలు చిన్నప్పటి నుంచి మనకు విద్య బోధించినటువంటి ఆచార్యులకు పాదాభివందనంతో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రధానాచార్యులు గారికి, అలాగే ఈ స్కూల్ అధ్యక్షులు అయినటువంటి వేణుగోపాల్ సార్ గారికి, ఆచార్యులకు, మాతాజులకు అందరికీ శిరసు వంచి నమస్కరిస్తూ, అలాగే నాకన్నా మీరు జూనియర్లకు ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్ పూర్వ జిల్లా కార్యదర్శి అయినటువంటి కానాల మాధవరావు గారు నా మేనమామ గారు. వారి అడుగుజాడల్లో ఇప్పటి వరకు కూడా వారి అడుగుజాడల్లోనే నేను నడుస్తారు. మన స్కూల్ పరిస్థితి గతంలో చాలా ఇబ్బందిగా ఉన్నది, విద్యార్థులు లేరు. మా ఊరి నుంచే గత సంవత్సరమే నేను మాట చెప్పాను, కానీ మాట నిలుపుకోలేకపోయాను. ఇక్కడ ఎవరన్నా ఉంటే అన్యదా నన్ను భావించవద్దు. మా స్కూల్లో క్రిస్టియానిటీ స్కూల్ ఉంది, కానీ అక్కడ ఎక్కువ మన సంప్రదాయం కన్నా వాళ్ళ సంప్రదాయమే ఎక్కువ ఉంది. అక్కడి నుంచి దగ్గరదాపుగా ఈ పాఠశాలకు వచ్చేటట్లు ఏర్పాటు చేశాను. అలాగే మా గ్రామంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆటోకు భర్త డ్రైవర్గా వస్తూ ఇక్కడ స్కూల్కి రాజేశ్వరి అనే మాతాజీ ఇక్కడికి టీచర్గా ఏర్పాటు చేసి పిల్లలను పిలుచుకోవడం వాళ్ళకు నా మాట కాదనకుండా ఈ పాఠశాలలో పనిచేయడం వారికి శిరసు వచ్చి నమస్కరిస్తూ, మీరు కూడా ఇటువంటి అవకాశాలు ఎక్కడన్నా ఉంటే మీరు పనిచేసే ప్రదేశాల్లో కానీ లేదా గతంలో చదివిన పాఠశాలలో కానీ మీ వంతు సహకారం ఖచ్చితంగా చేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లలను దయచేసి ఇక్కడే కాదు, ఎక్కడ పనిచేస్తున్నా భారతీయ విద్యామందిరం కానీ, సరస్వతి విద్యామందిరం కానీ, విద్యాభారతి కానీ, కొన్ని సంస్థలు ఇటువంటి సంస్థలు వేరే స్టేట్లలో కూడా ఉన్నాయి. అటువంటి స్కూళ్ళలోనే మీరు చేర్పించి ఇటువంటి హిందూ ధార్మిక కార్యక్రమాలు చేసేటువంటి పాఠశాలను అభివృద్ధి చేస్తూ మీ పిల్లల జీవితాల్లో కూడా మీ మాదిరే క్రమశిక్షణతో మెరుగుపరచాలని అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు 2004-5 బ్యాచ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలుస్తూ విరమిస్తున్నాను. కోపమెక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా, నీసమున్న నేస్తమా గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి, వయసంత
మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. కోపమెక్కువా కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా.
సండే మండే అంటూ రోజులు ఏడున్నా రే పగలు మారవు ఎందుకు ఏమైనా ఆది అంతం రెండు తెలియవు అనుకున్నా గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా చరితై వెనకాలనుకుంటే అడుగై సాగాలి అంటే గెలుపు ఓటమి రంగవి గమ్యం కాదని తెలియాలి అంటే కనులకు కలలుండాలిలే కథకో మలుపుండాలిలే ఏదేమైనా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా స్నేహం లోభానికి లొంగదు నేస్తం ఎవరు గుర్తుపడతారు మా అక్కడ అని చెప్పింది. కానీ నిజంగా నాకు ఇక్కడికి వచ్చినాక అందరూ పలకరిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చాలా మందిని అయితే గుర్తుపెట్టుకోలేదు. అప్పుడు నా మెమరీ పవర్ అలానే ఉందన్నమాట. ఎందుకంటే టేబుల్స్ చెప్పకుండా ఇక్కడ మోకాల మీద నిలబడింది చాలా గుర్తు. ఎందుకంటే రోల్స్ వైజ్గా మనల్ని పిలుస్తారు, మనం టేబుల్స్ చెప్పాలి. చెప్పని వాళ్ళు టేబుల్స్ అయ్యేంత వరకు నిల్వని చేయాల్సింది. కాబట్టి అంత మెమరీ పవర్ అన్నమాట మనది. కాబట్టి
నేను ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని చాలా మందిని నేను ఇంటికి వెళ్ళాక నా బిడ్డకు చెప్పడానికి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, పిల్లలు బయటికి రాలేకున్నారు. అది ఎంతగా అయిపోయిందంటే ఇప్పుడు మనం చాలా న్యూస్ లో చూస్తూనే ఉన్నాము. పేరెంట్స్ ని తన్నడం అయితేనేమి, చంపడం వరకు కూడా ప్రస్తుతం అయితే జరుగుతూనే ఉంది. వాటన్నిటికీ కారణం ఎవరంటే తల్లిదండ్రులే. అన్నం తినలేదని సెల్ ఇవ్వడము, మనకేదో వర్క్ ఉందని చెప్పేసి మనం వాళ్ళకు సెల్లులు ఇచ్చి మన పని మనం చేసుకోవడము. ఓకే, మన పని చేసుకోవడం ఎంత ఇదో మనం ఎంత కష్టపడవసరము. వాళ్ళకి ఆ విలువ రావాలంటే మనం సెల్లులు ఇచ్చి పెంచి మనకు చాలా ఉంటుంది. కానీ మన పిల్లలకు కూడా మనము చూసుకుంటూనే ఉండాలి. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా మెమరీస్తో తీసుకొని వెళ్తున్నాను. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరినీ నేను చాలా మందిని కొంతవరకు మర్చిపోయినాను. వాళ్ళందరినీ నన్ను క్షమించండి. ఎందుకంటే మీరందరూ నన్ను గుర్తుపెట్టుకొని పేరు పేరున పలకరించినారు. నేను వాళ్ళందరినీ మీరు ఎవరు అని చెప్పి పేరు అడిగి మరీ పలకరించాల్సి వచ్చింది. కాబట్టి అందరూ నన్ను ఒకసారి మన్నించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మళ్ళీ ఇన్ని మెమరీస్ నేను షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే, నేను చాలా దూరం వెళ్ళాలి ఉంది కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ అందరికీ కూడా. చాలా పెద్దయ్య విష్ణు సుధాకర్ రెడ్డి, శబరి, సాయిరామ్, నిరంజన్ మ్యారేజ్. ముగ్గురు ముడగాలు ఆదివాసీ సంఘం అధ్యక్షులు ఇద్దరు. స్వాములు మురళి, టీవీ శివ, నాగేంద్ర, రాజేష్. ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది. టీవీ శివ, నిరంజన్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్. మురళి, రాజేష్, నాగేంద్ర, మురళి, వెలుగోడు వీడ వెలుగోడు రిజర్వాయర్ దగ్గర పవన్ భారతి, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. రావణి, నాగేశ్వరమ్మ, పని, సుమలత, ఆశాలత మాతాజీ, సుబ్రహ్మణ్య మాతాజీ, గంగాధరు, సారు నాగభూషణ్ సార్, ఘోష్, ఏపీఎం నేతాజీ, మాస్టర్ సార్, నాగేంద్రారెడ్డి. ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా? మనం కొన్ని విషయాలు అమ్మాయి చెప్పుకుంటాం, ఇంకొన్ని విషయాలు
ప్రణీత రావాలి. స్కూల్లో జాబ్ చేస్తున్నాను. నా భార్య కూడా స్కూల్లోనే పనిచేస్తుంది. నాకు కూతురు ఒక కొడుకు. థ్యాంక్ యూ ఫర్. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దయ్య. నేను ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదివిన. నేను ఇప్పుడు బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. సో పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎవరన్నా మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్దకి ముడి పెట్టండి. అంకుల్స్ గ్రూప్లోకి ఎంటర్ చేయండి. ఎట్లా ఉంటా. నెక్స్ట్ చరణ్ మహేష్ రావాలి. నా పేరు చరణ్ మహేష్. నేను ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ వరకు చదివాను. నేను హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తాను. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. సో నేను ఐఐటి బొంబేలో PhD కంప్లీట్ చేసి హైదరాబాద్లో ఒక హార్డ్వేర్ కంపెనీలో పనిచేస్తాను. సో నేను 2nd క్లాస్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు గుర్తున్నప్పుడు స్టార్టింగ్ ఇవన్నీ కొట్టాలు ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ ఏం బిల్డింగ్స్ ఏం లేవు. సో ఆ కొట్టాలలో ఫస్ట్ స్టార్టింగ్ సుబ్బమ్మ మేడం నా గురించే చెప్పినారా? నా గురించి అంతా చెప్పేసిన. సరే చెప్పండి. మైక్తో పని ఉంది, మాట్లాడు. సో దాని తర్వాత నాకు ఇక్కడ చదువుకున్న తర్వాత అక్కడికి షిఫ్ట్ చేశారు. సో 4th 5th అక్కడి వరకు అక్కడే చదివాను. తర్వాత అన్ని స్కూల్స్, అందరి టీచర్స్, క్లాసెస్ అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నీకు కూర్చోబెట్టి గంట సేపు చెప్తలేరా? ఇక్కడ టైం లేదు. ధన్యవాదాలు లక్ష్మయ్య గారు. వీడియో ఎట్లా ఉండలే భారతదేశ ఉన్నట్టుంది. మధురతో ఉంది. గంగాధర్ రెడ్డి సార్ ఉన్నారు. నెక్స్ట్ ఫోటో. ఇదందరూ ఒకరోజు సీఎం లాగా, ఒకరోజు టీచర్. ప్రోగ్రామ్ పేరు నాకేం గుర్తులేదు సార్. స్వయం పరిపాలన. ఆ రోజు మధ్యలో లక్ష్మయ్య అండ్ రాఘవేంద్ర రెడ్డి స్పెషల్ అట్రాక్షన్. ఇద్దరు పక్కన ఉన్నారు. దానిపైన నేనున్నాను. అప్పుడు ఫుల్ హెయిర్ ఉన్నట్టుంది నాకు. మధ్యలో కార్తికేయ స్వరూప్, సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. రామ్ ప్రసాద్, లక్ష్మయ్య, రాఘవేంద్ర రెడ్డి. నెక్స్ట్ రాధే రాధే అనుపంటూ రాధే ఆడేస్తున్న ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేదే ఓ చోటే చేరి ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చూపు
బాగా చేశాను. ఇల్లు బాగానే తీసుకున్నారు అప్పుడు ఫోటో. నాగలక్ష్మి మౌనిక, మధులత, శివాపర్ణ, స్వర్ణలత, మహిమావతి, తెల్లగుండే కనిపించారు సారీ, హైమావతి, శశికళ, గురులక్ష్మి, మహిత, వరలక్ష్మి, అపర్ణ, బి, సంయుక్త, స్వరూప, శశి, జయలక్ష్మి. ఇక్కడ పైన అమ్మాయి సునంద, చైతన్య, లీలావతి, భానుతేజ, స్వర్ణలత, వసుంధర, ప్రణీత, నీలవేణి, పక్కనెవరు, శ్రీవాణి, ప్రత్యూష, పైన తహరా మాతాజీ, వెంకటేశ్వర్లు సార్ చూసారా, వెంకటేశ్వర గారు, గుంటమయ్య సారు, కంప్యూటర్ సార్ మధు సార్, నాగభూషణ్ సార్ ఇచ్చారు ఆయన, ఎన్ఎస్ సార్ మన ఫేవరెట్ సార్, రామంజనేయులు గారు, పుల్లంరాజు గారు, అమరేంద్రనాథ్ రెడ్డి గారు, పైన మురళి, ఈ అబ్బాయి పిల్లడు, సుదర్శన్ రెడ్డి, నాగేంద్ర పక్కన ఆర్థిక్ మ్యారేజ్, చివరి మ్యారేజ్, నా మ్యారేజ్. రంగనాయకులు, నాగపల్లి, అపూర్వ సహోదరులు, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నాను అంతే. లేదంటే లేదురా స్వామి, వెళ్ళిపోతా. చెప్పు. నా పేరు సురేంద్ర. ఆలయాద్లోనే నేను బిజినెస్ చేస్తున్నాను. స్కూల్లో ఇక్కడ 0 నుంచి 10th వరకు చదివినాను అంతే. నా పేరు రాజేష్ రెడ్డి. 5th క్లాస్ వరకు చిన్న భారతి, తర్వాత 10th వరకు పెద్ద భారతి. ప్రజెంట్ వర్కింగ్ ఇన్ టాటా మోటార్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ. వరకు ఇక్కడే చదివాను. బిఏ ఇంటర్ వచ్చేసి కర్నూలు, బిఎస్సీ అగ్రికల్చర్ వచ్చి తమిళనాడులో చేశాను. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నాను, మైదుకూరు. అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ వచ్చినందుకు ఇక్కడికి. నా పేరు కార్తీక్. నేను 5th వరకు బ్రాంచ్లో చదివాను. 6th to 10th ఇక్కడ చదివాను ఈ స్కూల్లో. ప్రజెంట్ నంద్యాలలో బిజినెస్ చేస్తున్నాను. ఎల్కేజీ నుండి 10th వరకు ఇక్కడే చదివాను. ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాం. రీసెంట్గా క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. ముందుకు రండి, జరగండి వాళ్ళ కంచి కొద్దిగా సార్, వాళ్ళ కంచి కొద్దిగా. నా పేరు మురళీకృష్ణ. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. అందరూ అక్కడ పోతారు. రెడ్డి. నా పేరు సుదర్శన్ రెడ్డి. మేము అడగగానే ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి విద్యార్థులకి, ఫ్రెండ్స్కి, అలాగే ఆచార్య బృందాలందరికీ నా నమస్సుమాంజలి. సో నేను ఎల్కేజీ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు చాలా అన్ని ఫిజికల్ గేమ్స్ అన్ని ఆడేవాడిని. మ్యాక్సిమం
ఫ్రెండ్స్ అంటే అందరు ఫిజికల్గా ఆడతారు. రమ్మ భారతేజ ఇప్పుడు జూనియర్ భారతేజ గారు రావాలి. నేను మీ అందరికంటే ఒక సంవత్సరం జూనియర్ని. యాక్చువల్లీ చిన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. అందుకే మేడం వాళ్ళు నన్ను ఎస్పెషల్లీ శుభమ్మ మాతాజీ, నాగలక్ష్మి మాతాజీ, మా నాన్న వద్దన్నా సరే ఫోర్స్ చేసి నన్ను ఒక క్లాస్ జాయిన్ చేయించారు. తర్వాత వీళ్ళందరితో కలిసి నా పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ సంవత్సరం ఫీజు మిగిలించింది. ఇంట్లో మాత్రం మా అన్న చదువుకి నా చదువుకి చాలా డిఫరెన్స్ ఉండేసరికి పాపం వాళ్ళు నేను చాలా ఇంటెలిజెంట్ని అని అనుకున్నాను. బట్ ఓకే చేశాను. అంటే ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. హెల్ప్ చేసేవాళ్ళని, మా అన్నలందరూ కావాలని నా వెనక నా ముందు పడాలని అనుకునేవాళ్ళు, వచ్చేవాళ్ళు. నాకు 2 మార్క్స్ తక్కువైనా సరే మా అన్నకు 1 మార్క్ ఎక్కువ మా అన్నలు కూడా వెతికి వెతికి నా ముందర నా వెనకాల పడాలని ఎగ్జామ్లో అనుకునేవాళ్ళు. నేను కూడా నాకు 2 మార్క్స్ తక్కువ వచ్చినా సరే మా అన్నలందరికీ ఒక మార్క్ ఎక్కువ వస్తే చాలు అనుకునేదాన్ని. వాళ్ళకి ఎగ్జామ్ తర్వాత మార్క్స్ వచ్చిన తర్వాత కూడా నా దగ్గరికి పేపర్స్ తెచ్చి మా శివ ఎస్పెషల్లీ ఎక్కడైనా 1 మార్క్ ఎక్కువ వస్తుందేమో చూడా పోయి అడుగుదాం. ఇంకా స్టాఫ్ వాళ్ళతో మెమరీ అయితే పొద్దునే 5:30కి వచ్చి ఇంటికి వచ్చి లేపేవాళ్ళు. లేకుండా ఉండడానికి చాలా ట్రై చేసేవాళ్ళం. మా అమ్మ మా నాన్న అయితే సార్ వాళ్ళు ఒక రౌండ్ వచ్చిపోయినప్పుడు లేచి మళ్ళీ వెళ్ళి పడుకునే వాళ్ళం మేము. కానీ మా అమ్మ యాక్షన్ చేసేది, లైక్ సార్ వాళ్ళు వచ్చారు, సార్ నమస్తే సార్ అనగానే నిద్రలోనే లేచి కూర్చునే వాళ్ళం. 5:30కి వచ్చేవాళ్ళు 2 రౌండ్లు. కొన్ని రోజుల తర్వాత మా అందరి పర్ఫార్మెన్స్ తెలిసి రామకృష్ణ సార్ వాళ్ళు ఒక రౌండ్ వచ్చి ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్కి వచ్చేవాళ్ళు. అప్పుడు దొంగలందరం దొరికిపోయేవాళ్ళం. ప్రేయర్లో నిలబెట్టేవాళ్ళు. క్లాస్ ఉండేది. తర్వాత భాషా సార్ అయితే పొద్దున క్లాస్కి లేట్గా వచ్చేవాళ్ళని 9 o'clockకి స్కూల్ అయితే 8:45కి వచ్చిన వాళ్ళని కూడా నించోబెట్టి అడిషన్స్ అడిగేవాళ్ళు, ఎక్కాలు చెప్పమనేవాళ్ళు బయట. ఒకవేళ తప్పు చెప్తే క్లాస్ మొత్తం నేర్చుకొని ఈవినింగ్ వెళ్ళేటప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను అనేవాళ్ళు. సార్ ఇక్కడి నుంచి ఉంటే మేము అటుపక్కన గేట్ నుంచి పోవడానికి చాలా ట్రై చేసేవాళ్ళం కానీ దొరికిపోయేవాళ్ళం. లీలావతి అయిపోయిందా? మౌనిక మధులతో అయిపోయిందారా? హైమావతి అయిపోయిందా? నా తోటి విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు.